63వ కీర్తన 8వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. నేను చదువుతాను. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. ఈ వాక్య భాగంలో కీర్తనకారుడు ఒక ఆశాభావం, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, అలాగే నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. ఒక ఉన్నతమైనటువంటి భద్రతా భావంతో రాసుకున్నటువంటి కీర్తన. ఇది ఎక్కడ రాసుకున్నాడు దావీదు అంటే అరణ్య యాత్రలో రాసుకున్నాడు. భయపడవలసిన సమయంలో దేవుని వలన కలిగిన ధైర్యాన్ని బోధిస్తూ రాసుకున్న కీర్తన. ఈ కీర్తనలో మనం గమనిస్తే నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. ఓ రోజున ఓ ప్రార్థన కూడికలో స్తుతి ఆరాధన జరుగుతూ ఉందండి. ఎవరో ఒక వ్యక్తి ఆ ప్రార్థనా కూడికలో నుండి ఆఖరిలో నాతో మాట్లాడుతూ, మీరు స్తుతి ఆరాధన జరిగించుచున్న సమయంలో వంగపండు బంగారు రంగు మిళితమైనటువంటి ఒక హస్తం నా మీద చాపబడిన అనుభవాన్ని నేను అనుభవించాను, చూశాను అని చెప్పాడు. అతను ఎవరో కూడా నాకు తెలియదు. అప్పుడు నా మనసులో నేను అనుకున్నాను, దేవుని యొక్క చెయ్యి ఇతను అనేకమైన పరిస్థితులలో ఆదుకొనబోతూ ఉంది అని. ఈ రోజున అలాంటి ఆదుకునే హస్తం మనల్ని ఎన్నోసార్లు ఆదుకునింది, బలపరిచింది, నడిపించింది, మనం పడిపోకుండా పట్టుకునింది. ఆ హస్తం మనల్ని ఆదుకుంటూ వచ్చింది. ఆయన ఆదుకుంటానని చెప్తూ ఉన్నాడు.